విశాఖలోని పురాతన టర్నర్ సత్రం కేజీహెచ్కు వచ్చే రోగులకు వారికి తోడుగా వచ్చే వారికి నీడనిచ్చే ఆశ్రయంగా మారబోతుంది. వైద్యం కోసం ఊరు కాని ఊరు వచ్చి బస చేసేందుకు సరైన సదుపాయాలు లేక, హోటళ్లలో ఉండే ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడే పేద రోగులకు ఒక వరంగా మారబోతుంది. టర్నర్ చౌల్ట్రీ అనేది 19వ శతాబ్దపు చివరి భాగంలో చేమూడు ప్రాంతానికి చెందిన మహారాజా గోడై నారాయణ గజపతి సంకల్పంతో విశాఖలో రూపుదిద్దుకున్న సత్రం. మొత్తం 13,000 చదరపు గజాల విస్తీర్ణంలో ఉంది. ఏనుగుల తోటగా పిలిచే ఈ ప్రాంతాన్ని ఆయన విరాళంగా ఇచ్చారు. విజయనగరం, బొబ్బిలి, జైపూర్లోని ఇతర రాజులు, జమీందార్లు అంకితం, ఇనుగంటి, ఉప్పలపాటి కుటుంబాలు కూడా దీనికి తమ వంతు సాయం అందించాయి. ఈ సత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ పురాతన చిహ్నంగా కూడా నిలుస్తూ వచ్చింది. ప్రస్తుతం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉంది. ఇప్పుడు ఈ ప్రాంగణం కేజీహెచ్ కు అతి సమీపంలో ఉండడంతో తన సేవా తత్పరతను చాటుకోబోతుంది. మొత్తం 300 మంది బస చేసేందుకు అవకాశం ఇక్కడ ఉందని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి శివానంద్ తెలిపారు. కేజీహెచ్కి వచ్చే పేషెంట్స్తో వచ్చే అటెండెంట్స్ ఉండడానికి కావాల్సిన సదుపాయాలన్నీ కేజీహెచ్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ కేజీహెచ్లో పేషెంట్స్ ఉండడానికి ఎట్లాగూ వార్డ్స్ ఉంటాయి, కానీ వారిని చూసుకునే అటెండెంట్స్ ఉండడానికి రీసెంట్గా మేము షెడ్స్ అనేవి కొన్ని వార్డ్స్కి ఆనుకునే మేము కట్టడం అనేది జరిగింది. ఆ షెడ్స్ పేషెంట్ అటెండెంట్స్ అందరికీ సరిపోకపోవచ్చు. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పేషెంట్ అటెండెంట్స్ వాళ్ళ స్నానపానాలు ఉండడానికి కావాల్సిన విధంగా మనం చౌల్ట్రీ అనేది మనకి టర్నల్ చౌల్ట్రీ ఒకటి మనకి కేజీహెచ్ లోపలే ఉంది. మీరు తప్పకుండా దాన్ని కూడా వినియోగించుకుంటే మీకు బయట ఉండాల్సిన అవసరం ఏమీ ఉండదు. మీరు దాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను. దాని యొక్క కెపాసిటీ మీకు 300 పీపుల్ ఈజీగా పడతారు. దానిని మెయింటైన్ చేస్తున్న వాళ్ళు హరే రామ హరే కృష్ణ మిషన్ వాళ్ళు కాబట్టి మీకు మంచిగా అక్కడ సౌకర్యాలు మీకు అందుతాయి, చక్కగా ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను.